హలో బిజీ పేరెంట్స్, ఏం చేస్తున్నారు? ఏంటి చిన్న పిల్లలతో పని చేపిస్తున్నా అని చూస్తున్నారా? లేదండి, ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి మనం ఎలాంటి పనులు నేర్పించాలి, ఎలాంటి స్కిల్స్ నేర్పించాలి అనే దానికోసమే నేను ఈ వీడియో చూశాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను కొన్ని ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను. సో ఈ రోజుల్లో మనం ఆలోచించేది ఏంటంటే, బై డిఫాల్ట్ పేరెంట్స్గా అందరూ ఆలోచించేది ఏంటంటే, మంచి స్కూల్లో చదివిపించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే మంచి ఆస్తులు ఇవ్వాలి, మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవ్వాలి అనేది 100కి 100% పేరెంట్స్ ఆలోచిస్తారు. అది న్యాచురల్గా అందరూ ఆలోచించేదే. బట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన పిల్లలకి మనం నేర్పించాల్సింది ఓన్లీ కాస్ట్లీ ఎడ్యుకేషన్, లగ్జరీ లైఫ్ స్టైల్స్ కాదండి, లివింగ్ స్కిల్స్ అనేది నేర్పించాలి. కరోనా టైం వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు? మెయిట్స్ లేరు, ఎవరూ లేకుండా ఎవరి పని వాళ్ళే చేసుకున్నారు కదా. సో ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ అనేది ఇవ్వకుండా మన పని ఏదైనా సరే మన పని మనమే చేసుకోవాలి అనేది పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే నా పిల్లలు వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఈవెన్ నాకు కూడా ఇంట్లో మెయిడ్ ఉంది, బట్ అయినా కూడా క్లీనింగ్ అనేది మన రెస్పాన్సిబిలిటీ. మెయిడ్ ఉన్నా లేకపోయినా సరే మనం చేయడంలో తప్పు లేదు అనే మెంటాలిటీ అనేది మనం వాళ్ళకి ఫీడ్ చేయాలి. యాక్చువల్గా చాలా మన 90s జనరేషన్ అప్పుడు మగపిల్లల్ని చూసుకుంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాగ పెంచారు అంటే, మగపిల్లలకి పనులు చెప్పకూడదు అనే వేలో పెంచారనమాట. ఈవెన్ వాటర్ అడిగినా కూడా ఇంట్లో ఉండే అమ్మాయి చేత తెప్పిస్తారు, కానీ అబ్బాయి వెళ్ళి వాటర్ తెచ్చుకొని తాగమని ఎవరు చెప్పరు. బట్ ఇప్పుడు టైం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా అందరూ వర్క్ చేసుకోవాలి. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు. సో ఇవి బేసిక్గా లివింగ్ స్కిల్స్ అంటారు అన్నమాట. బేసిక్ వాటర్ తెచ్చుకొని తాగటం దగ్గర నుంచి, ఇంట్లో క్లీన్ చేసుకోవటం దగ్గర నుంచి, ఎవరి బట్టలు వాళ్ళే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవటం దగ్గర నుంచి బేసిక్ కిచెన్ వర్క్ కూడా నేర్పించాలి. అంటే చిన్న ఏజ్ నుంచి, అంటే మినిమం ఒక 10 years రావాలి. మరి చిన్న పిల్లలకి కాకుండా 10 years పిల్లలకి మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా రైస్ పెట్టుకోవటం తెలియాలి, కొంచెం కర్రీ చేసుకోవడం తెలియాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం తెలియాలి. మినిమం బేసిక్ స్కిల్స్ అనేది మనం యాజ్ ఏ పేరెంట్స్ నేర్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. ఇవన్నీ ఎక్కడో బయట నేర్చుకుంటే వచ్చేవి కాదు. మళ్ళీ వీటి కోసం స్పెషల్ కోర్స్ ఇప్పిస్తే వచ్చేది కాదు. మనం చిన్నప్పటి నుంచే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి అని మనం వాళ్ళకి దగ్గరుండి నేర్పించాలన్నమాట. సో నేనేమి వాళ్ళని ఫోర్స్ఫుల్గా నువ్వు క్లీన్ చేస్తే ఇది ఇస్తా అది ఇస్తా అని అయితే నేను నా పిల్లలతో ఎప్పుడూ చేయించను. నేను కొంచెం ప్లీజింగ్గా అడిగితేనే వాళ్ళు, ఇప్పుడు ఏదైనా మనం వర్క్ నేర్పించాలి అంటే, ఇప్పుడు నేను మా బాబు ఉన్నాడు, ఇప్పుడు క్లీన్ చేస్తున్నాడు, నెక్స్ట్ వీక్ నాకు కొంచెం హెల్ప్ చేయవా ఈరోజు అని అడిగితే వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. అంతేకాని నువ్వు చేయాల్సిందే, నువ్వు ఇది క్లీన్ చేస్తే అది ఇస్తాను, నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తాను అనేది మాత్రం ఎప్పుడు చేయకూడదు. సో రిక్వెస్టింగ్, ఇప్పుడు ఫర్ సపోజ్ కిచెన్లోనే ఏదైనా హెల్ప్ కావాలి అనుకోండి, మన బాబుని పిలిచి ప్లీజ్ కొంచెం ఇది హెల్ప్ చేయవా, ఇది తీసుకొచ్చి అక్కడ పెట్టు, వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెడతావా, కొంచెం హెల్ప్ చేస్తావా అనే వేలో చిన్నగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ నేర్పించడం స్టార్ట్ చేయాలి. అంతేకాని మనం అదే పనిగా పెట్టుకొని నువ్వు చేయాల్సిందే, నువ్వు ఇది చేస్తే అది ఇస్తాను, అది చేస్తే ఇది ఇస్తాను అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకు ఇది చేస్తే అది ఇస్తాము అని అసలు చెప్పకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సో కొంచెం వీళ్ళకి స్టార్టింగ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మాత్రం మనకి హెల్ప్ చేయండి అని చెప్పి స్లోగా స్టార్ట్ చేసి వాళ్ళకి అన్నీ నేర్పిస్తే ఆటోమేటిక్గా అది వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది అనమాట. సో అంతే ఈ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.